వచ్చారా? ఎరా, నేను మీకు చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? మధుని చేతుకు దగ్గర చెయ్యండ్రా అంటే మంగని గదిలోకి పంపిస్తారా? మధుమతికి మంగకి తేడా తెలీదురా? సారీ అమ్మా, మధు కావాలనే మమ్మల్ని తప్పుదో పట్టించిందమ్మా. లేదంటే ఖచ్చితంగా శోభనం జరిగే ఉండేది. ఏంటి మన మంగాకి చైతూకే? అయినా శోభనం అంటే కరాటే కుంఫు అనుకున్నారట, కాళ్ళు చేతులు కట్టి బలవంతంగా చేయించడానికి. రై, కిడ్నాపులు చేసి కాపురం చేయించాలని ఈ దిక్కుమాల ఐడియా ఎవరికొచ్చిందిరా? అదేనా పనికి మాల సన్యాసి. ఇష్టం లేకపోయినా కార్యం జరిపించడానికి పశువు అనుకున్నావుట్రా? పశువా? మనిషిరా. రై, మీ అమ్మ కోసం పశువులా ఆలోచించకుండా కొంచెం మనిషిలాగా ఆలోచించండిరా. హలో హలో హలో, మీరు కాస్త ఆపుతారా? వినేవాడు వేణు మాధవలా కనిపిస్తే చెప్పేవాడు చిరంజీవిలా ఫీల్ అవుతాట. అలా ఉంది మీ వరుస. రే భద్రే, వాళ్ళిద్దరిని కలపమని మీకు అవకాశం ఇచ్చాను, కానీ అది మీ వల్ల కాలేదు. అందుకే మీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి మీ పెళ్ళాలు నా గదిలో పడుకుంటారు. మరి మీరెక్కడ పడుకుంటారు అత్తయ్య గారు? మన ముగ్గురం నా గదిలోనే పడుకుంటాం. మీ మొగుళ్ళు వాళ్ళ గదిలో పడుకుంటారు. అమ్మా, మళ్ళీ వాళ్ళు మా గదిలోకి ఎప్పుడు వస్తారమ్మా? మధు చేతులు శోభనం అయ్యాక. అంటే ఒకవేళ 10 ఏళ్ల వరకు శోభనం జరగకపోతే రారు. 10 ఏళ్ల వరకు నా గదిలోనే ఉంటారు. అయినా మీ పిచ్చి గాని ఓ 10 ఏళ్ళు పోయిన తర్వాత వాళ్ళకి మీ అమ్మ వయసే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏ గదిలో పడుకుంటేనేమిట్రా నాలాగా? కరెక్టే నాన్న. అమ్మా, తమ్ముడు శోభనం కోసం మమ్మల్ని విడదీయడం ఏంటమ్మా? అవును, అసలు తప్పు చేసిన చైతుగాడు కాబట్టి ఆ నీ గదిలో పడుకోబెట్టుకో. ఈ బుర్ర తక్కువ దాంతో కాపురం చేసి నీ బుర్ర కూడా పోయిందా? పిచ్చి వాగుడు వాగుతున్నా. ఇదిగో, నేను నిన్ననే చెప్పాను, చేతు శోభనం జరిగితే మీకు గిఫ్ట్ ఇస్తాను, లేకపోతే పనిష్మెంట్ ఇస్తానని. అలా మీరు చేయలేదు కాబట్టి శిక్షించాను, అనుభవించండి. ఇది అన్యాయం అమ్మా, దీన్ని మేము ఖండిస్తున్నాం. అసలు వాడి శోభనానికి మాకు సంబంధం ఏంటమ్మా? రోజు రాత్రి పూట అది నా కాళ్ళకి దండం పెడుతుందమ్మా, లేకపోతే నాకు నిద్ర పట్టదమ్మా. ఎరా, నిజంగా కాళ్ళకి దండం పెట్టిద్దా? ఉట్టిదే, కాలు మీదేస్తుందిరా. కరెంట్ స్తంభాలు లాంటి దాని కాలు మోసి మోసి వెయిట్ అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆ వెయిట్ పడలేదనుకో, రాత్రి నిద్ర రాదు. అమ్మా, నాకు అంతే. రోజు నిద్రపోయే ముందు దాని పాట వింటాం అలవాటమ్మా. అలా వినకపోతే ఆ రోజు నాకు నిద్ర పట్టదమ్మా. నిజంగా పాట పాడుతుందా? పాట బొంగ. రోజు నిద్రలో మాట్లాడే అలవాటు ఉందిరా దానికి. ఆ సౌండ్లు వినపోతే నాకు నిద్ర వచ్చి చావట్లేదు. అమ్మా, కాబట్టి మా బాధలు అర్థం చేసుకుని వాళ్ళని మా దగ్గర పడుకునేవమ్మా. అలాగేరా, రోజు పడుకోబోయే ముందు నా గదిలోకి రండి. లత నీ కాళ్ళకి దండం పెడుతుంది, శిరీష నీకు పాట పాడి వినిపిస్తుంది. అప్పుడు వెళ్ళి హాయిగా పడుకోండి. అమ్మా, ఒక్కసారి ఆలోచించమ్మా. రేయ్, నేను ఆలోచించడం కాదు, వాళ్ళకి శోభనం ఎలా చెయ్యాలో మీరు ఆలోచించండి. పనిష్మెంట్ నుంచి బయటపడండి. ఏ లత, శిరీష నాతో పాటు రండి.
కాలు కాలింది కనకలింగం అంటే కాలినడకల కాశీ వెళ్ళిరా అన్నట్టు ఓ బోడిలింగం. అలా ఉంది మీ బాధ. ఇప్పుడే మీ తెలివి చూపించాలరా. అర్థం కాలేదు నాన్న. రేయ్, చాపాతిండు తీసుకుని మీరు కూడా మీ అమ్మ గదిలోకి వెళ్ళిపోండి. వెళ్ళి ముష్టెత్తుకోండి రా, ముచ్చి వెదవలరా. ఇంతకన్నా ఇంకా డీటెయిల్డ్ గా ఏం చెప్పండి రా తండ్రిని. అదే నాన్న, మేము కూడా అమ్మ గదిలోకి వెళ్తే పడుకోవడానికి ప్లేస్ ఎక్కడ ఉంటుంది? మరి మమ్మల్ని అక్కడికి ఎందుకు వెళ్ళమంటావు? బుద్ధి గడ్డి తిని అంటే మేము అమ్మ గదిలోకి వెళ్తే నీకు బుద్ధి వస్తుందా నాన్న? గాడిద గుడ్డు వస్తుంది. చీ, నా కడుపుని చెడబుట్టారు కదరా దరిద్రులారా. చీ, వెదవల్లారా ఎలా బతుకుతారో ఏమో ఇలా మొహాల మంట. అదేంట్రా ప్లాన్ చెప్తానని తిట్టేళ్తాడేంట్రా నాన్న? మన మీద ఒక ప్లాన్ ఇద్దాం. పద పద. ఏమండి? ఏవండోయ్, ఎక్కడికి వెళ్ళాడీనా? కనిపించట్లేదు. ఏంటిని ఇలా పడుకున్నాడు? ఏమండి? ఏవండోయ్, ఏమిటండి? లేవండి. ఎవరు నువ్వు? ఆ? మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఏడ్చినట్టుంది. మీ పెళ్ళం మీ ఇంట్లో కాక పక్కింట్లో ఉంటుందా ఏంటి? నువ్వు నా పెళ్ళాన్వా? నో, నా కౌసువి నువ్వు కాదు. ఓయమ్మో ఓరు దేవుడు, ఏమైందండి మీకు? సినిమాలు రావడం లేదన్న బాధలో చిన్న మెదడేమన్నా చితికిపోయిందా మీకు? నో, ఇంతకు ముందే కళ్ళలో నా కౌసుని చూసా. తను ఎలా ఉందో తెలుసా? తను ఎంత అందంగా ఉందో తెలుసా? అబ్బా, అంత అందంగా ఉండేదా? ఆ, మాటల్లో కాదు పాటల్లో చెప్తా, విని ఎంజాయ్ చెయ్యి. పాడండి పాడండి. సొగసు చూడతరమా, నీ సొగసు చూడతరమా. చూడతరమా, నీ సొగసు చూడతరమా. సిరిమల్లెలు పరినీలపు జడలో తుడిని క్షణమే యుగమై వేచి వేచి. సొగసు చూడతరమా, ఆ సొగసు చూడతరమా, నీ సొగసు చూడతరమా, నీ
సొగసు చూడతరమా. ఆహా, అలా అప్పట్లో నీ అందానికి గులామునై గులాబీ పువ్వు ఇవ్వబోతే నువ్విచ్చిన కోటింగ్ తాలికు గుర్తులు ఇంకా గుర్తుకొస్తూనే ఉన్నాయి. పడుకొని వాటిని తలుచుకుంటున్నా. ఆ? అంటే మీరు తలుచుకుంది నా అందాన్ని కాదా? కాదు, నువ్వు కొట్టిన దెబ్బల్ని. మిమ్మల్ని. హాయ్ వదినా. రామదు లేవండి. రామదు రామరా. రామదు కూర్చోండి. కూర్చోమ్మా. ఎలా ఉన్నారు వదినా? అప్పట్లో దయ్యంలా ఉండేది, ఇప్పుడు కొంచెం మంచిలాగా తయారైంది. దయ్యం ఏంటి? వాళ్ళ అమ్మలేమ్మా. ఈయనకి డబ్బుల్ సైజులో ఉంటుంది, దయ్యంలా ఉండేది. ఆ విషయమే చెప్తున్నారు. ఏమ్మా, ఇంకేంటమ్మా విశేషాలు? ఈరోజు మా ఇంట్లో విషయం జరిగింది వదినా. ఏంటమ్మా అది? అలా నన్ను కిడ్నాప్ చేసి మరీ శోభనం జరిపించాలి అనుకుందంటే దాని వెనక ఏదో బలమైన కారణం నాకుందనే అనిపిస్తుంది. అందుకే కొడుకుల్ని రంగంలోకి దింపింది మా అత్తయ్య. కొడుకులదేముందమ్మా, ఒకడు పేక పిచ్చోడు, ఒకడు పేడ పిచ్చోడు. చెరో 100 రూపాయలు చేతిలో పెడితే నిన్ను కాదు వాళ్ళ అమ్మని కూడా కిడ్నాప్ చేస్తారు. నిజమే అన్నయ్య. కాకపోతే నేను ఆలోచిస్తుంది మా అత్తయ్య గారి గురించి. ఆవిడ ఆరాటం నన్ను చేతుని దగ్గర చేయాలనా, లేకపోతే నాకు బిడ్డ పుట్టాలనా? అసలు మా శోభన గురించి ఆవిడెందుకంత టెన్షన్ పడిపోతుంది? మా శోభనం జరగలేదని కొడుకుకి ఎందుకు పనిష్మెంట్ ఇచ్చింది? పనిష్మెంటా? అవునన్నయ్య, నన్ను గదిలోకి పంపలేకపోయినందుకు 2 కొడుకులకి పనిష్మెంట్ ఇచ్చింది. మా శోభనం జరిగేంత వరకు లతా శిరీషలు మా అత్తయ్య గారి గదిలోనే పడుకుంటారని ఆర్డర్ వేసింది. పాపం వాళ్ళేం చేస్తారు? చూడబోతే మీ శోభనం అయ్యేంత వరకు ఈ ఊళ్ళో ఉన్నారే ఆ మొగుడు పెళ్ళాలందరినీ దూరం చేసేలా ఉంది. అసలు మా అత్తయ్యకి మా శోభనం జరగడం కావాలా, లేదంటే నేనమ్మనవ్వడం కావాలా అన్నది తెలుసుకోవాలొదినా. అది తెలిస్తేనే ఆవిడ మాస్టర్ ప్లాన్ ఏంటో నాకు తెలుస్తుంది. లేదంటే నేను ప్రాబ్లంలో పడే అవకాశం ఉందొదినా. నిజమేనమ్మా, మా అమ్మ నీ మీద అంత ప్రేమ కురిపిస్తుందంటే కొంపలు కూల్చే ప్లాన్ ఏదో వేసే ఉంటుంది. ఇదిగో ఏమండోయ్, అలా కూర్చోకపోతే ఏదైనా ఆలోచించొచ్చు కదా. ప్రస్తుతం అదే పనిలో ఉన్నానే, త్వరలో ఒక పవర్ఫుల్ ప్లాన్ ఒకటి ఇస్తా. చిచి, వెధవ జన్మ. స్వేచ్ఛగా పడుకోవడానికి కూడా లేకుండా పోయింది. అయినా వాళ్ళ శోభనం జరగకపోతే మనకి శిక్ష ఏమిటే? అవును, అత్తయ్య గారికి వయసు పెరిగింది గాని బుర్ర మాత్రం పెరగలేదు. అవును, సేమ్ నీలాగే. కాదు, ఏయ్, నీలాగా. నీలాగే చెప్తున్నానా? ఏంట గోలా? మీకు వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదని అంటుంది అత్తయ్య గారు. ఎంత ధైర్యమే నీకు? అయ్యయ్యో, అబద్ధం అత్తయ్య గారు. ఇది అని నా మీదకి నెట్టేస్తోంది. పిచ్చి వాగుడు వాగారంటే ఫ్యాన్కు ఊరేస్తాను. అలాగే. పడుకోవే. ఆహా. చూస్తున్నారేంటి అత్తయ్య గారు? పడుకోండి. ఎక్కడా? మీ మీద? నేల మీద. చంపుతా. లేచి కింద పడుకోండి. దిగండి, మంచి దిగండి. నాకు కింద నిద్ర పట్టదు అత్తయ్య గారు. ఏం రోగం? మదర్ గున్యా అని కింద పడుకోగానే నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. గుర్తుకొస్తే కలవరిస్తారా? అమ్మా అమ్మా అని అరుస్తాను. అలాగా? ఎలా అరుస్తావో నేను చూస్తాను. కింద పడక. సరే, మీ కర్మ కర్మ. ఏంటి? ఏమీ లేదు అత్తయ్య గారు, మా కర్మ అంటున్నాను. అంతే అంతే అంతే. నువ్వేంటి చేతులు పైకి లేపి చూపిస్తున్నావు? స్పెషల్ గా చెప్పాలా?
ఏయ్ వెళ్ళి కింద పడక. కింద పడుకుంటే నాకు దేవుడు గుర్తొస్తాడు అత్తయ్య గారు. అయితే బాగా దండం పెట్టుకో, నిద్రలో భజన చేసుకో. ఏంటి కొనుగుతున్నావు? మీలాంటి అత్తయ్య దొరకడం నిజంగా మా అదృష్టం అనుకుంటున్నాను. ఇంతకన్నా డబుల్ కాక పట్టినా ఈ డబుల్ కాట్ మీద పడుకోనివ్వను. వెళ్ళ పడుకో. ఏంటే ఏం పుట్టింది? అలా అడ్డగాడిదల్లా అరుస్తున్నారు. మీరేగా. అయినా నేను మీకు ముందే చెప్పాను కదా అత్తయ్య గారు, నేను నిద్రలో ఇలాగే అరుస్తానని. అమ్మా దేవుడా! ఓరి దేవుడో, పోయి కూర్చి చావండి. అమ్మా దేవుడా! పైకి రండి. అలాగే నువ్వు ఇట్రా, తిరిగిరా, పడుకో. అత్తయ్య గారు, మీకు నిద్రలో కాళ్ళేసే అలవాటు ఉందా? లేదు. నాకుంది. మీకు నిద్రలో మాట్లాడే అలవాటు ఉందా? నీకుందా? నాకుంది. నాకు ఇలాంటి దిక్కుమాలిన అలవాట్లు లేవు. థ్యాంక్ యూ. కానీ ఒకే ఒక అలవాటు ఉందే. అబ్బా, అత్తయ్య మంచి గురకలో ఉంది. మనం వెళ్ళిపోవడానికి ఇదే మంచి సమయం. వెళ్దాం, పద పద పద. మీకంత సీన్ లేదు గాని వచ్చి పడుకోండి. చూసావరా అన్నయ్య, మనం వాళ్ళ కోసం నిద్ర లేకుండా ఇట్లా మేలుకుంటుంటే వాళ్ళు మాత్రం దొంగపోతులాగా. తిడితే నీ పిల్లని తిట్టు, నా పిల్లని కూడా కలిపి దున్నపోతున్నావు అనుకో, ఊరుకోను. సారీ అన్నయ్య, ఎప్పుడు తిడుతుంటావు కదా, అదే ఫ్లోలో. సరే సరే, ముందు వాళ్ళని లేపే ప్లాన్ చూడు.
ఇదేంట్రా? అదేంట్రా అమ్మ అలా ఎలా క్యాచ్ పట్టింది? అదే నాకు అర్థం కావట్లేదురా. ఈసారి నేను ట్రై చేస్తా. చెయ్యి. ఇదేంట్రా అలా క్యాచ్ పడుతుంది? ఇదేంట్రా అలా క్యాచ్ పడుతుంది?